హలో వ్యూవర్స్, ఎందుకు స్క్రిప్టెడ్ బిగ్ బాస్ అని అంటున్నాం మళ్ళీ? అంటే ఇది గతంలో చాలామంది చాలాసార్లు చెప్పుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ స్క్రిప్టెడ్ అన్న మాట వచ్చింది అని అడుగుతారా? నిన్న ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ కూడా ఇది చాలా క్లియర్ కట్గా అర్థమై ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. ఎందుకు స్క్రిప్టెడ్ అంటున్నాం? సరే, ఈ ఎలిమినేషన్ రౌండ్స్ ఇవన్నీ కూడా అయ్యాయి, ఎలా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మనకంటూ ఒక చిన్న ఆలోచన అనేది ఉంది. దాన్ని బట్టి ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. సరే, ఇక్కడ రెండు విషయాలు మనం ముందు చెప్పుకోవాల్సి వస్తుంది. స్క్రిప్టెడ్ అని ఎందుకు అన్నాము అంటే, మొన్నటి ఎపిసోడ్లో ఆల్రెడీ నిన్నటి ఎపిసోడ్లో చెప్పడం జరిగింది, కట్టప్ప ఉన్నాడా లేదా అన్నటువంటి పాయింట్. అంటే వీటన్నిటికీ స్క్రిప్ట్ ఎందుకు ఉందని చెప్తున్నానంటే, బిగ్ బాస్ కన్నడ ఎవరైనా చూసారా? అట్లీస్ట్ నిన్న చెప్పా, ఒకవేళ చూడకపోతే చూడండి. అక్కడ కూడా పేరు మార్పుతోటి, సేమ్ ఇక్కడ కట్టప్ప కాకుండా అక్కడ పేరు మార్పుతోటి యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లాంటిదే ఒక కాన్సెప్ట్ నడిచింది. దాంట్లో కూడా ఇలాగే కట్టప్ప ఎవరో ఉన్నారు, వెనుపోటు పొడిచేవాడు చూడండి అని చెప్పి. కానీ ఇక్కడ కట్టప్ప ఎవరు లేరు అని ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. ఒకవేళ ఉంటే టాస్క్ పరంగా ఎవరై ఉండొచ్చు అనేది ఒక ప్రిడిక్షన్. కానీ ఇక్కడ వచ్చేసరికి కట్టప్ప ఏ రకంగా ఉన్నాడు అనేది వీళ్ళు చూస్ చేసుకోవడం, దట్స్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ టాస్క్. సరే, అయ్యింది. సీక్రెట్గా కార్డ్స్ రాశారు, ఎవరికి వాళ్ళు షేర్ చేసుకున్నారు, ఎవరు కట్టప్ప రాశారు, ఎవరు రాయలేదు అనేది. దాని ప్రకారం వచ్చిన వాళ్ళకి ఒక ఐడియా ఉంది, ఓకే ఎందుకన్నారు ఏంటి అనేది. అంటే ఇక్కడ ఎవరికి క్లాష్ అనేది రాలేదు. కట్టప్పగా నన్నే ఎందుకు రాశారు, నేను వెనుపోటు పొడిచానా అన్నటువంటి క్లాష్ లేకపోవడం ఇక్కడ ఒక హ్యాపీ న్యూస్. తర్వాత ఈ పెయింటింగ్ టాస్క్ ఇచ్చినప్పుడు ఎవరూ మాట్లాడకూడదు, ఎవరికి తెలియకుండా వాటిని అరేంజ్ చేయాలి అన్నప్పుడు గంగవ్వ అక్కడికి వెళ్ళి మన అమ్మ రాజశేఖర్ తోటి మాట్లాడడం అనేది ఒక పాయింట్. అట్ ద సేమ్ టైం దేవి అక్కడే ఉండి అడ్డుకోకపోవడం, ఇది మనకు వచ్చినటువంటి అనుమానం. కానీ కట్టప్ప లేడు అని బిగ్ బాస్ కన్నడ దాంట్లో ఏ రకంగా వచ్చిందో అది మన దగ్గర కూడా సేమ్ అప్లై అయ్యింది. అందుకే ఇది స్క్రిప్టెడ్ అని చెప్పి ఒక పాయింట్ చెప్తున్నాం. రెండోది, ఇదే కట్టప్ప టాస్క్కి సంబంధించి ఓటింగ్ బయట కూర్చోబెట్టి ఓటింగ్ చేయించారు. ఓటింగ్ చేయించిన తర్వాత ఎవరన్నా ఏమనుకుంటారు, స్టాంపులు వేసిన తర్వాత ఓకే వీళ్ళందరూ ఉన్నారు, ఇప్పుడు ఎలిమినేషన్లో ఆల్రెడీ ఉన్నారు, ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళని ఏం చేస్తారు, ఇందులో కట్టప్ప ఎవరు, కట్టప్ప వచ్చిన తర్వాత జైల్లో పెడతారా, ఇట్లాంటివన్నీ ఊహాగానాలు ఉంటాయి. అయితే ఈ ఓటింగ్లో మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడ అంటే, నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ లాస్ట్లో కనుక మీరు చూస్తే, అంటే లాస్యాని క్యాప్టెన్గా అనౌన్స్ చేయడానికి ముందు జరిగినటువంటి మాటలు చూస్తే కనుక బిగ్ బాస్ నాగార్జున చెప్పినటువంటి విషయం ఏంటంటే, లాస్యాకి 3 ఓట్లు పడ్డాయి, నోయల్కి 2 ఓట్లు, అఖిల్కి 1 ఓటు పడింది అని. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, లాస్యాకి 3 ఓట్లు పడ్డాయి, నోయల్కి 2 పడ్డాయి, అఖిల్కి 1 పడింది. ఇది నాగార్జున చెప్పినటువంటి విషయం. ఎగ్జాక్ట్గా ఇక్కడే దొరికిపోయి నాగార్జున గారు తప్పు చేశారు, ఇది ఆల్రెడీ స్క్రిప్టెడ్ అయ్యింది. అంటే లాస్య యాజ్ పర్ ద రూల్ ఇదే కనుక క్రైటీరియా అయితే కెప్టెన్ అవ్వాల్సింది నోయల్ అవ్వాలి, కానీ లాస్య అయింది. ఎందుకు అంటారా, ఆ రోజు వీళ్ళందరూ స్టాంపులు వేసినప్పుడు కౌంట్ చేసుకుంటే వచ్చిన ఓట్లు యాక్చువల్గా ఎపిసోడ్లో రికార్డెడ్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే కనుక లాస్యాకి టోటల్గా వచ్చినటువంటి ఓట్లు కేవలం 4. హయ్యెస్ట్ ఓటింగ్ వచ్చింది నోయల్కి 5 ఓట్లు వచ్చాయి. అలాగే సూర్యకిరణ్కి 3 ఓట్లు, అమ్మ రాజశేఖర్కి 3 ఓట్లు వచ్చాయి, అఖిల్కి 1 ఓటు వచ్చింది. సో ఇప్పుడు కట్టప్పగా లాస్యాని వీళ్ళందరూ పెట్టడం, అసలు కట్టప్పే లేదు అని చెప్పి TV9 దేవి చెప్పడం, వీటన్నిటి వెనకాల మీరు క్యాలిక్యులేట్ చేసి చూస్తే కనుక స్క్రిప్టెడ్ ఉంది, లేదు వెనకాల ఏదో జరుగుతోంది అన్నట్టు 2 వస్తాయి. ముఖ్యంగా కట్టప్ప అనేవాడు లేకపోవడం అనేది స్క్రిప్ట్, ఈ క్యాప్టెన్సీ అనేది టాస్క్ వాళ్ళు కావాలని చెప్పి చేసింది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నోయల్కి 5 ఓట్లు వచ్చినప్పుడు నిన్న ఉన్నట్టు క్రైటీరియా ప్రకారం ఫస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్ అవ్వాల్సింది నోయల్ అవ్వాలి. నోయల్ అవ్వకుండా తర్వాత ప్లేస్లో ఉన్నటువంటి లాస్యా ఏ విధంగా అయ్యింది అంటే, ఇక్కడ కనీసం ఒక క్రైటీరియాని ఫాలో అయ్యారా? ఓటింగ్ క్రైటీరియాని ఫాలో అవ్వలేదు. నాగార్జున అబద్ధపు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు ఇదంతా జరిగింది అంటే, నోయల్ కెప్టెన్ అవ్వడం ఇష్టం లేదా బిగ్ బాస్కి? లాస్యా క్యాప్టెన్సీ అవ్వడం అంటే మరి ఓటింగ్కి సంబంధించి ఏమైనా నడిచిందా, లేదా వెనకాల ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అంటే ఫేమ్, నేమ్ని బట్టి చూసుకుంటే లాస్యాకి ఉన్నంత నేమ్, ఫేమ్ సేమ్ నోయల్కి ఇంకా ఎక్కువే ఉన్నాయి. అలా చూసుకున్నా కూడా ఓటింగ్లో ఖచ్చితంగా నోయల్ గెలవాల్సినటువంటి పరిస్థితి. మరి లాస్యానే ఫస్ట్ క్యాప్టెన్ ఎందుకు అయ్యింది?
ఏమో ఇక్కడ బిగ్ బాస్ ప్రకారం చూసుకుంటే ఏదైనా జరగవచ్చు, అలాగే ఇది కూడా జరిగింది అని మనం సర్దుకుపోవాలి. సో ఇంకా స్క్రిప్టెడ్ అన్నదానికి ఆల్రెడీ మీకు రీజన్ ఇచ్చేసాను ఎందుకు స్క్రిప్టెడ్ అనేది. సో ఇప్పుడు ఇంకా సూర్యకిరణ్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడం వెనకాల కారణాలు చూసుకుంటే తనకి హెల్త్ బాగాలేకపోవడం, అంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు కరోనా ఒకటి నడుస్తోంది, అందరినీ క్వారంటైన్లో పెట్టినా కూడా ఇప్పుడు దగ్గుతున్నారు, బాగా గొంతు మొత్తం పోయింది, కేవలం అంత గట్టిగా అరిచినట్టుగా ఇక్కడ కనిపించలేదు, మాట్లాడడం ఒకటే తెలుస్తోంది, వాతావరణం పడకపోయి ఉండొచ్చు. సో హెల్త్ ఇష్యూస్ తోటే సూర్యకిరణ్ మాస్టర్ ఇప్పుడు ఎలిమినేట్ అవుతున్నారు. ఓట్స్ అయితే ఎక్కువ పడి ఉండకపోవచ్చు అన్న ఇది లేదు, ఇంట్యూషన్ లేదు ఎవరికి కూడా. ఎందుకంటే ఫస్ట్ వీక్లో అందరూ కూడా యావరేజ్గానే పర్ఫార్మెన్స్ తప్పితే ఏ ఒక్కరి దగ్గర నుంచి కూడా ప్రామినెంట్ పర్ఫార్మెన్స్ అనేది కనిపించలేదు, ఎక్సెప్ట్ 1 or 2. ఎందుకంటే ఎవరు రిజిస్టర్ కాలేదు, ఇంకా రిజిస్టర్ కాకముందే వీళ్ళు పంపిస్తాం అంటే దట్స్ నాట్ ఎ ఫెయిర్ గేమ్. అంతే తప్ప ఇందులో ఇంకెటువంటి స్పెక్యులేషన్స్ లేవు అని అయితే నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను. సో ఇంకా ఈరోజు కారణాలు మరి ఏం చెప్తారు బయటకు వచ్చిన తర్వాత, ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. సో టిల్ దెన్ వాచ్ ఆద్య టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ బిగ్ బాస్.